ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా అస్సోంలో పర్యటించారు. సిల్చార్లో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు. పశ్చిమాసియా పరిణామాలు ప్రజల్లో భయాందోళన సృష్టించేందుకు ఉపయోగించుకుంటోందని నిప్పులు చెరిగారు. అంతేకాదు జాతీయ ప్రయోజనాలకు భిన్నంగా వ్యవహరిస్తోందంటూ కాంగ్రెస్ ఆయన దుయ్యబట్టారు. అస్సోం పర్యటన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ విధానాలపై ప్రధాని నరేంద్ర మోదీ నిప్పులు చెరిగారు. అస్సాం పార్టీకి దేశ భద్రత, జాతీయ ప్రయోజనాల విషయంలో ఎటువంటి పట్టింపు లేదన్నారు. ఇందుకు పశ్చిమాసియా పరిణామాలే సాక్ష్యమన్నారాయన. భారత్పై పశ్చిమాసియా పరిణామాల ప్రభావం పడకుండా కేంద్ర ప్రభుత్వం అనేక జాగ్రత్తలు తీసుకుందన్నారు. అయితే పశ్చిమాసియా పరిణామాలను భారతీయుల్లో భయాందోళన సృష్టించడానికి కాంగ్రెస్ పార్టీ ఉపయోగించుకుంటోందని ఆయన నిప్పులు చెరిగారు. సిల్చార్లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. దేశంలో గ్యాస్ సిలిండర్ల కొరత ఉందని, జరుగుతున్న ప్రచారం వెనుక కాంగ్రెస్ పార్టీ ఉందని ఆయన ఆరోపించారు. సామాన్యులకు ఎప్పటిలాగా వంట గ్యాస్ అందేలా తమ ప్రభుత్వం అనేక చర్యలను తీసుకుందన్నారు. ఇందులో భాగంగా ఎస్మా చట్టాన్ని ప్రయోగించిన సంగతిని కూడా ఆయన ప్రస్తావించారు. అలాగే 10% ఉత్పత్తి పెంచాలని కోరుతూ అనేక ప్రధాన చమురు సంస్థలకు తాము ఆదేశాలు జారీ చేసినట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలియజేశారు. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే, మరోవైపు అవాస్తవాలు ప్రచారం చేయడంలో కాంగ్రెస్ పార్టీ బిజీగా ఉందని ఆయన అన్నారు. పశ్చిమాసియా పరిణామాలను అడ్డం పెట్టుకుని దేశంలో భయాందోళనలు సృష్టించడానికి కాంగ్రెస్ పార్టీ అన్ని ప్రయత్నాలు చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ నిప్పులు చెరికారు. ఇలా దేశ ప్రజల్లో భయాలు సృష్టించి తనను వేధించాలని కాంగ్రెస్ పార్టీ చూస్తోందని ఆయన ఘాటు ఆరోపణలు చేశారు. అంతేకాదు అనేక విదేశీ శక్తుల చేతుల్లో కాంగ్రెస్ పార్టీ ఒక కీలు బొమ్మగా మారిందని ప్రధాని నరేంద్ర మోదీ నిప్పులు చెరికారు. ఇవన్నీ భారతదేశ అభివృద్ధిని చూసి జీర్ణించుకోలేని విదేశీ శక్తులేనని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి దేశ భద్రత, జాతీయ ప్రయోజనాల కంటే విదేశీ శక్తులే ముఖ్యమయ్యాయని ఆయన ఘాటు ఆరోపణలు చేశారు. కాగా చాలా కాలం కిందటే అస్సోం ప్రజలు కాంగ్రెస్ ను తమ రాష్ట్రం నుంచి తరిమి కొట్టారని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. ఇందుకు అస్సోం ప్రజలను తాను అభినందిస్తున్నానన్నారు. కిందటిసారి ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ను ఓడగొట్టి అస్సోం ప్రజలు ఒక మంచి పని చేశారన్నారు. కాగా మరోసారి హస్తం పార్టీని అస్సోం పరిసర ప్రాంతాల నుంచి తరిమి కొట్టాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఇందుకు త్వరలో జరగనున్న అస్సోం అసెంబ్లీ ఎన్నికలే వేదిక కానున్నాయి అన్నారు. ఇదిలా ఉంటే ఇటీవల ఢిల్లీలో పెద్ద ఎత్తున ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపాక్ట్ సదస్సు జరిగిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఢిల్లీ ఏఐ సదస్సుకు అనేక మంది దేశాధినేతలు అలాగే టెక్ రంగ ప్రముఖులు హాజరైన విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ఒకవైపు ఢిల్లీ ఏఐ సదస్సుపై సాంకేతిక రంగ నిపుణులు ప్రశంసలు కురిపిస్తే, మరోవైపు సదస్సులో యూత్ కాంగ్రెస్ నాయకులు చొక్కాలు తీసి అర్ధనగ్న ప్రదర్శన చేసి దేశం పరువు తీశారని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. యూత్ కాంగ్రెస్ నాయకుల తీరును యావత్ భారతదేశం ఖండించిందన్నారు. చొక్కాలు తీసి అర్ధనగ్న ప్రదర్శనలు చేయడం మినహా దేశానికి పనికొచ్చే ఒక మంచి పని కూడా కాంగ్రెస్ నాయకులు చేయడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. కాగా అస్సాం రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ప్రధాని నరేంద్ర మోదీ ఘాటు ఆరోపణలు చేశారు. అయితే కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక అభివృద్ధిలో అస్సాం దూసుకుపోయిందన్నారు. ఒక్క అస్సాంయే కాదు, అన్ని ఈశాన్య రాష్ట్రాలను అభివృద్ధి పరచాలన్నదే లక్ష్యంగా ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. అస్సాంతో పాటు అన్ని ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి కేవలం ఎన్డీఏ ప్రభుత్వంతోనే సాధ్యమైందని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు.
అలాగే ఈ సందర్భంగా డబుల్ ఇంజన్ విధానాన్ని ఆయన ప్రస్తావించారు. అటు కేంద్రంలోనూ ఇటు అస్సాంలోనూ బీజేపీయే అధికారంలో ఉండటంతో అభివృద్ధి సాధ్యమైందన్నారు. అంతేకాదు తాము విడుదల చేసిన నిధులను ప్రజల సంక్షేమానికి అస్సాంలోని బీజేపీ ప్రభుత్వం సద్వినియోగం చేసుకుందని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. అస్సాం అసెంబ్లీకి దాదాపుగా నెల రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ తాజా పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. అలాగే గత 5 ఏళ్ల కాలంలో హిమంత బిశ్వ శర్మ నాయకత్వంలోని ప్రభుత్వం చేసిన అభివృద్ధి తమను గెలిపిస్తోందని కమలం పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు హిమంత సర్కార్ అమలు చేసిన సంక్షేమ పథకాలే తమకు ఓట్లను కురిపిస్తాయని బీజేపీ నాయకులు భరోసాతో ఉన్నారు. ఏమైనా ప్రధాని నరేంద్ర మోదీ తాజా పర్యటనతో అసోం బీజేపీ వర్గాల్లో ఉత్సాహం వచ్చింది.